ఈ దేశంలో అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ కౌన్సిల్ అన్నటువంటి సంస్థ 2 రోజుల క్రితం దేశమంతా అనేక రకాలుగా వాళ్ళు చేసినటువంటి పరిశోధనలతో ఒక నివేదికను సమర్పిస్తే ఆ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికమైనటువంటి ధనవంతుడైనటువంటి మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎక్కువ శాతం మంది ధనవంతులు ఉన్నారు. ఇది కాకుండా ఈ దేశంలో మహిళల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారు అనేక రకాలైనటువంటి క్రిమినల్ కేసులు మహిళలను వేధించటం కారణంగా కేసులకు నమోదు కాబడ్డటువంటి వారు 4 ఉంటే ఆ 4లో దేశమంతా 2 ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారని, వాళ్ళిద్దరూ చంద్రబాబు గారికి అత్యంత ఇష్ట సఖులైనటువంటి దేవినేని ఉమా గారు, మరొకరు అచ్చెన్నాయుడు గారని చాలా స్పష్టంగా తన నివేదికలో, ఇదేదో మేము ఆరోపించి చెబుతున్నటువంటి మాట కాదు, దీనికి రాజకీయాలకు ఏ రకమైనటువంటి సంబంధాలు లేనటువంటి, ఈ దేశంలో అనేక కోణాలలో రాష్ట్రాల పనితీరు దగ్గర నుంచి రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల స్థితిగతుల మీద తయారు చేసినటువంటి నివేదిక ఏడీఆర్ అన్నటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం దేవినేని ఉమా గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, దేశంలో 4 మంత్రులు ఆడవాళ్ల మీద అఘాయిత్యపు లేదా అరాచకపు కేసులు నమోదు కాబడ్డటువంటి వాళ్ళు ఉంటే అందులో 2 మన రాష్ట్రంలోనే ఉన్నారు. నేను అధికారంలోకి వస్తే ఆడవాళ్ల కళ్ళల్లో వెలుగులు నింపుతా, నా అక్క చెల్లెల జీవితాలను ఆనంద డోలికలలో ముంచేస్తా, వాళ్లకు ఏ చిన్న సమస్య రాకుండా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తా, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తా, ప్రతి విద్యార్థిని సోదరికి ఒక సైకిల్ ఇస్తా, ఒక సెల్ ఫోన్ కొనిస్తా, నా చెల్లెమ్మలు దాచుకున్నటువంటి బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారంతా విడిపిస్తా అని మహిళల కోసమని కంకణబద్ధుడైనటువంటి నాకు ఓట్లు వేయండి అన్నటువంటి చంద్రబాబు గారి పాలనలో దేశంలోనే 4 మంత్రులు ఆడవాళ్ల మీదకు సంబంధించినటువంటి కేసులు ఎదుర్కొంటూ ఉంటే అందరూ 2 చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ఉన్నారు. చంద్రబాబు గారు మహిళల జీవిత అభ్యున్నతి కోసమని ఏ రకంగా కూడా కృషి చేయకుండా, ఆ డ్వాక్రా రుణాలు ఏమైపోయాయో, సెల్ ఫోన్లు ఏమైపోయాయో, సైకిళ్ళు ఏమైపోయాయో, బంగారు బ్యాంకుల నుంచి విడిపించటం ఎక్కడికి పోయిందో, మహిళా స్టేషన్లు ఎక్కడికి పోయాయో, మహిళా శాసనసభ్యురాలిని శాసనసభ నుంచి కూడా గెంటి వేయించి దుశ్శాసనలతో సభను నింపినటువంటి చరిత్రగా చంద్రబాబు గారి పాలన మిగిలిపోతుంది. మొన్నటికి మొన్న ఒక మంత్రి గారి కొడుకు విద్యార్థుల హాస్టల్ మీదికి తప్ప తాగి దాడి చేస్తే దిక్కులేదు. ఒక శాసనసభ్యుడు తహసీల్దార్ స్థాయిరా ఉన్నతాధికారి యొక్క పట్ల అత్యంత దారుణంగా అమానవీయంగా ప్రవర్తిస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయమే
మధ్యస్థాలు చేసి వాళ్లను సర్దుకు పొమ్మని అధికారిని ఆదేశించినటువంటి సంఘటన ఇది. చంద్రబాబు గారి పాలన మహిళల పట్ల ఆయన ఇస్తున్నటువంటి గౌరవము. అనునిత్యము అలా ముందుకు దూసుకెళ్ళిపోతా అని చెప్పేటువంటి చంద్రబాబు గారి పాలనలో మహిళల పట్ల నేరం చేసినటువంటి మంత్రులు దేశంలో 4 2 ఈ దేశంలోనే అత్యధికమైనటువంటి ధనవంతుడైనటువంటి మంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉంటారు. మంత్రి నారాయణ చంద్రబాబు గారి బినామీగా అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నీ కొనేయటం ద్వారా భూ కుంభకోణానికి తెర లేపి ఈ దేశంలోనే అత్యధిక ధనవంతుడైనటువంటి మంత్రిగా పేరు కాంచాడంటే అది ఈ రోజున మేము ప్రకటించటం కాదు. ఇంతకు పూర్వమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నగరం పేరుతో, అమరావతి అభివృద్ధి పేరుతో అక్కడ భూదందాకు తెర తీసి అనేక రకాలుగా పేదవాళ్ల భూములను దోపిడీ చేసి కొనుగోళ్లు చేసి చంద్రబాబు నాయుడు గారి ముఠ చేస్తున్నటువంటి నిర్వాకానికి సిబిఐ చేత ఎంక్వైరీ వేయించండి అని మేము డిమాండ్ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ, ఒక నెల రోజుల క్రితం ప్రభుత్వ చేయూత ద్వారా నడుస్తున్నటువంటి 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAR అన్నటువంటి సంస్థ అత్యంత అవినీతికర ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని తేల్చింది. దానికి సమాధానమే లేదు. చంద్రబాబు గారు అలా ముందుకు దూసుకు వెళుతున్నారు, అవినీతిలో దూసుకు వెళుతున్నారు, భూదందాలలో దూసుకు వెళుతున్నారు, మహిళల పట్ల అమర్యాదగా అవమానకరంగా ప్రవర్తించడంలో దూసుకు వెళుతున్నారు. మొన్న జరిగినటువంటి బంద్లో తిరుపతిలో మహిళల చీరలు చింపి పుస్తెలు తెంచి రవికలు లాగి ఎంత దుర్మార్గమైనటువంటి చేష్టలు మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చేయించిందో సభ్య సమాజం యావత్తు కూడా చూసింది. ఇలా అనేక విషయాలలో చంద్రబాబు గారు అలా ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు గారు నిన్న ఢిల్లీకి వెళ్ళి పుష్కరానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలతో నేను మరో ఎజెండా లేదు, నాకు కేవలం పుష్కరాలకు ఆహ్వానించటానికే ప్రధాని మోడీ గారిని కలిశాను, అనేక మంది రాష్ట్రపతి గారితో సహా అనేక మంది మంత్రులని న్యాయమూర్తుల వారులను నేను పిలవటం జరిగింది అని చెబుతూ నేను ప్రత్యేక హోదాకు రాలా అని చాలా స్పష్టంగా ఆయన పత్రికా సమావేశంలోనే చెప్పారు. వారం రోజుల క్రితం అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశమే లేదు అని తేల్చిన రాత్రి చంద్రబాబు గారు ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా, నా రక్తం మరిగిపోతోంది అని అంటే ఈయన ఏం చేసేయబోతాడో, ఎక్కడ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేస్తారో, ఈ అవమానాన్ని భరించలేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే తన మంత్రులందరినీ కూడా ఉపసంహరించుకుంటారోనని ఆయన రక్తం కాగిన మరిగినటువంటి తీరు చూసి 5 కోట్ల మంది తెలుగు వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులైనారు. చాలా వెంటనే చంద్రబాబు గారు తన పోరాట పటిమతో ఇక వెను తిరగకుండా మడమ తిప్పకుండా ప్రత్యేక హోదా సాధించేస్తారు అనే ఒక నమ్మకం కలిగింది ఆయన పత్రికా సమావేశం చూసిన తర్వాత. కానీ ఈ రక్తం సలసలా కాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి పట్టు శాలువులన్నీ తీసుకువెళ్ళి
జైట్లీ గారి భుజాల నిండా కప్పి చాలా వినయంగా ఒక నమస్కారం పడేసి మంత్రులందరికీ ఈ శాలువలు కప్పి ప్రధానమంత్రి గారికి కప్పి ఏ తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో 33-32 సంవత్సరాల క్రితం ఏర్పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క స్వభావాన్ని, నైజాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టి నిర్వీర్యం చేశారు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్నంతా నేను ప్రత్యేక హోదా కోసమని రాలేదు, అందుకోసమని కాదు నేను వచ్చిందనని ఆయన అదే పత్రికా సమావేశంలో దాదాపు 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసమని పట్టుబడ్డాయి, సమర్థించినాయి. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ చంద్రబాబు గారు 11 జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు మీకు కృతజ్ఞత తెలియజేస్తే ప్రత్యేక హోదా కోసమని వాళ్ళు సమర్థిస్తే మీ పాత్ర ఏంటి? మీరు అసలు ఏం చేశారు? సాక్షాత్తు మీరే ఢిల్లీకి వచ్చి నేను ప్రత్యేక హోదా అడగటానికే రాలేదని చెప్పి నిన్న జరిగినటువంటి రాజ్యసభ సమావేశంలో కురియన్ గారు ఈ ప్రైవేటు బిల్లు లోక్సభ స్పీకర్కు పంపిస్తూ ఉంటే సుజనా చౌదరి కేంద్ర మంత్రి గారు బల్ల విరిచి విరిగిపోయేగా అంతగా బీజేపీ సభ్యులతో కలిసి ఆనంద డోలికలలో మునిగిపోయి హర్షాతిరేకాలు వ్యక్తీకరించినారు. అంటే ఏమి సందేశాన్ని మీరు తెలుగు వాళ్లకు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ రకంగా? అక్కడ జరిగినటువంటి చర్చలో మీ సభ్యుడైనటువంటి సీఎం రమేష్ గారు ఇది ప్రైవేట్, ఇది ద్రవ్య బిల్లా కాదా అన్నటువంటి చర్చలో మిగతా అన్ని పార్టీలు ఇది ద్రవ్య బిల్లు కాదు అని కాంగ్రెస్ పార్టీతో సహా అనేక పార్టీలు చెబుతూ ఉంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం, ఒకవేళ ఓటింగ్కు వస్తే మాత్రం బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పటం అంటే దాన్ని నీరు కార్చటం కాదా? ప్రత్యేక హోదాను నీరు కార్చటం కాదానని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఢిల్లీకి వెళ్ళి పుష్కరాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక భారతీయ సంస్కృతి, ధార్మికత ఇవన్నింటినీ కూడా ముసుగుగా వేసుకుని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నడూ లేని విధంగా పుష్కర స్నానాలు, ఆ పవిత్ర స్నానాలని మొక్కుకున్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకు పెద్దలకు పిండాలు సమర్పించేటువంటి వాళ్ళు కోట్లాది మంది చాలా స్వచ్ఛందంగా తరలి వస్తారు. దానికి ఈయన గారు ఆహ్వాన పత్రికలు తీసుకువెళ్ళి ఆహ్వాన పత్రికలను పుష్కర స్నానాల కోసమని తీసుకువెళ్ళే అంత శ్రద్ధ ప్రత్యేక హోదా విషయంలో ప్రదర్శించలేకపోయారు. ఒక ఆహ్వాన పత్రికను మాత్రం దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా ఇచ్చి శాలువాలు కప్పి ఆ మరిగిపోయినటువంటి రక్తాన్నంతా మురుగుగా మార్చుకొని జైట్లీ గారికి శాలువలు కప్పి ఒక్క మాట కూడా మోడీ గారిని కలిసి కూడా నీ నిరసన కానీ దాని యొక్క అవసరాన్ని కానీ చెప్పకుండా నేను అందుకు వెళ్ళలేదు అని 5 కోట్ల మందికి పత్రికా సమావేశం ద్వారా ప్రకటించారు. అంటే చంద్రబాబు గారి యొక్క చిత్తశుద్ధి ఏంటి అన్నటువంటి విషయం ఇందులో తెలిసిపోతుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం, క్విట్ ఇండియా అన్నటువంటి పోరాటం భారతీయ పోరాటాలకే వెన్నుముకగా నిలిచినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం జరిగి ఇక 3 రోజులలో 75 సంవత్సరాలు నిండబోతున్నాయి. మహాత్ముడి అడుగు జాడలలో దేశమంతా పులకరించి ఆ పోరాటంలో భాగస్వాములై మొత్తం దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికే కారణభూతమైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి జాతి పితగా మారి
స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి ఆ మహాత్ముడు గాంధీ గారి విగ్రహాన్ని నిట్ట నిలువున కొట్టివేసి ఇబ్రహీంపట్నం దగ్గర పారేటువంటి బుడమేరు వాగులో తెలియకుండా ముంచేశారు అంటే జాతి పితకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి గౌరవం కనీసమైన దాని మీద ఒక విచారం వ్యక్తం చేయటం కానీ, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పటం కానీ, గాంధీ గారికి ఇంత అవమానం జరిగింది, ఇది సహించరానటువంటి విషయం, నేను తప్పు చేశాం మా ప్రభుత్వం అని చెప్పకుండా దాన్ని ఏట్లో వాగులో పారేశారు. ఎన్టీఆర్ గారు ఏ రోజో చెప్పారు, గాడ్సే కంటే కూడా హీనుడు నా అల్లుడునని. ఆ రోజున ఆయనను పదవీచ్యుతుడు చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. గాంధీని చంపింది గాడ్సే అయితే ఈరోజు గాంధీ గారి విగ్రహాన్ని పడేసినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని గాడ్సే బాబు అని పిలవాలనా? ఇదా జాతిపితకు జరిగినటువంటి గౌరవం? మొత్తం దేశమంతా ఎప్పుడెప్పుడు ఆ మార్చి 8వ తారీఖున వస్తోందా అని ఎదురు చూస్తూ ఉంటే చంద్రబాబు గారి ప్రభుత్వం జాతిపితకు చేసినటువంటి అగౌరవాన్ని వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. 40 గుళ్లను, మసీదులను కూల్చివేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం ఇది. అంటే ధార్మికత పట్ల ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తోందో ఈ ప్రభుత్వం. రోడ్లను వెడల్పు చేయటం కోసమని భగవంతుణ్ణైనా కూడా పక్కకు తోయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలకు చంద్రబాబు గారు వెళ్ళటం అన్నది తీవ్ర ఆక్షేపణ కలిగించేటువంటి విషయమని, ఇంత ప్రజాస్వామికంగా, ఇంత నిరంకుశంగా 5 కోట్ల మంది అంతా కూడా అత్యంత వీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి ప్రత్యేక హోదా అన్నటువంటి విషయాన్ని కూడా మరుగున పరచి, మరుగే తన రక్తాన్ని మురుగుగా మార్చి, పిరికి పందగా మారిపోయి ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ఆ పిరికి పందగా నిన్న చంద్రబాబు గారు వ్యవహరించినటువంటి తీరు 5 కోట్ల మంది తెలుగు వాళ్ళని అందరినీ కూడా అవమానపరచటమేనని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు నిర్ణయించుకోవాలి ఎలాంటి మంత్రులను తన క్యాబినెట్లో పెట్టుకున్నారని. చంద్రబాబు గారు సిగ్గుపడాలి. సిబిఐ ఎంక్వైరీలో ఎదుర్కోబడ్డటువంటి వాళ్ళ కేసులు నడుస్తున్నాయమ్మా. కోర్టుల్లో వాళ్ళ మీద నిజంగా నిరూపణ అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కానీ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారితో మిలాఖాతై సోనియా గాంధీ గారు కలిసి పెట్టినటువంటి కేసుల యొక్క స్థాయిని కూడా జనం గమనిస్తున్నారు.